అన్నా ప్రభాస్ అన్న ఇచ్చి పడేసిండు అన్న సినిమా మాత్రం దుమ్ము లేపేసిండు కిరికిరి ఇచ్చి పడేసిండు తొలగొట్టి చెప్తున్నా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు నిజంగా చెప్తున్నానా ప్రభాస్ అన్న కెరియర్ లా ఇది పెద్ద బెస్ట్ మూవీ ఒక వర్షం ఒక ఛత్రపతి ఒక బాహుబలి 1 ఒక బాహుబలి 2 మళ్ళీ ఒక కల్కి ఇది ఒక ప్లేస్ లా ఉంటుంది సినిమా నిజంగా చెప్తున్నా చాలా బాగుంది సినిమా ఇచ్చి పడేసిన సినిమా కూడా ఎక్కడ పోలేదు బ్లాక్ బస్టర్ మూవీ మన ప్రభాస్ అన్న కెరియర్ లా మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా మంది నటించారు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు మన అమితాబ్ బచ్చన్ ఫైట్ మన ప్రభాస్ అనే ఫైట్ ఉంటుంది అన్న ఇంటర్వెల్ ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు ఆ ఫైట్స్ మాత్రం మైండ్స్ బ్లో ఒక హాలీవుడ్ టాలీవుడ్ లాగా తీసుకుపోయిన సినిమా ఒక మన తెలుగు సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుందన్న ఒక ఇంగ్లీష్ వాళ్ళు చూస్తుంటే మాటలు కాదు మన తెలుగు ఇండస్ట్రీ తీసుకుపోయి వరల్డ్లో పెడుతుంటే మాటలు కదన్నా ఈ సినిమా మాత్రం నిజంగా ప్రపంచంలో #1 సినిమా బ్లాక్ బస్టర్ మూవీ ఇలాంటి సినిమా తీసిన నేచురల్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ముందుగా రెబల్ ఫ్యాన్స్ అందరికీ ఇట్లా కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్ అంతా ఇచ్చి పడేసిండు ప్రభాస్ అన్న దుమ్ము లేపేసిండు మళ్ళీ సెకండ్ పార్ట్ ఉంటుందన్నా అది మాత్రం దుమ్ము లేచిపోతుందన్న సినిమా మాత్రం సూపర్ జై ప్రభాస్ అన్న ఆల్రెడీ మనకి హిస్టరీ గురించి కొంచెం తెలిస్తే సినిమా అర్థమవుతుంది లేదంటే కొంచెం కన్ఫ్యూజన్లో పడేస్తుంది మామూలు మాస్ సామాన్యుడికి అర్థమవుతుంటారా సినిమా అన్న ఎవరికైనా అర్థమవుతుంది అన్న సినిమా అనేదే మనల్ని మోటివేట్ చేయడానికో లేకుంటే ఏం చేస్తున్నారు అనేది తెలియజేయడానికో ఉంటుంది మన హిస్టరీని కావచ్చు లేకుంటే ఫ్యూచర్లో ఇలా ఉండబోతుందనే తీస్తారు కదా దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది కొన్ని రోల్స్ చాలా ఎంటర్టైన్ చేస్తాయి సినిమాలో ఫస్ట్ హాఫ్లో ఒక ఫస్ట్ 10 minutes ఇంట్రడక్షన్ 10 minutes ఇంటర్వెల్ బ్యాంక్కి 10 minutes చాలా బాగుంటుంది సినిమా ఆ మధ్యలో కొంచెం గ్యాప్ కొంచెం స్లోగా వెళ్ళడం ఓవరాల్గా బాగుందన్న సినిమా చూడొచ్చు థియేటర్ చేసిన అందరూ చాలా బాగా చేశారండి కాకపోతే కమల్ హాసన్ గారికి కొంచెం పెద్ద రోల్ ఇచ్చింటే బాగుండేదేమో అనే ఫీల్ వచ్చింది జస్ట్ చాలా మందిని ఏంటంటే నెక్స్ట్ పార్ట్ కోసం లీడ్ తీసుకోవడానికి దీంట్లో క్యారెక్టరైజేషన్ పెట్టారేమో అనే ఫీల్ అయితే వస్తుంది కొన్ని చోట్ల బట్ మెయిన్ అందరికీ చెప్పాల్సింది డార్లింగ్ ఆయన స్క్రీన్ పైన ఉన్నంత సేపు వేరే లెవెల్లో అనిపిస్తుంది లాస్ట్ 30 minutes అయితే అస్సలు మైండ్ బ్లోయింగ్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం అలా ఉంది సినిమా అయితే రికార్డుల గురించి వీ డోంట్ నో సినిమా అయితే చాలా బాగుంది నాకైతే పర్సనల్గా నచ్చింది బట్ కొంచెం ఫస్ట్ హాఫ్ కూడా ఇంకొంచెం బాగా బెటర్గా తీసింది ఇంకా బెటర్గా ఉండేదేమో అనే ఫీల్ అయితే వచ్చింది థ్యాంక్ యూ అన్న హైటెక్ సినిమా భయ్యా హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు సాఫ్ట్వేర్లకు అర్థం అవుతుంది ఎందుకంటే అక్కడ బుజ్జిని చూశారు కదా బుజ్జికి దేనికి సంబంధించింది సాఫ్ట్వేర్ అవునా కదా సాఫ్ట్వేరే కదా అది అందు గురించి కష్టం ఎందుకంటే అది కురుక్షేత్రమా మహాభారతమా లేదా కలియుగమా అనేది అర్థం కాని పరిస్థితి రాజమౌళి గారు ఉన్నారు ఆయన ఎందుకు వచ్చిందో తెలియదు ఎందుకు పోయినో తెలియదు ఆర్జీవి గారు ఉన్నారు ఎందుకు వచ్చిందో తెలియదు ఎందుకు పోయినో తెలియదు కమల్ హాసన్ గారు ఉన్నారు ఆయన క్యారెక్టర్ అనేది ఇంకా డిసైడ్ కాలే అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు ఆయన లేకపోతే ఈ సినిమా లేదు ప్రభాస్ కంటే 100 రెట్లు బాగా ఉంది ఇందులో క్యారెక్టర్ ప్రభాస్ గారి కంటే ప్రభాస్ క్యారెక్టరు ఎండింగ్లో నచ్చింది కానీ స్టార్టింగ్లో అంతగానే ఏం లేదు ఇందులో హైలైట్ అంటే ఈ సినిమా వరకు మాత్రం ఫస్ట్ పార్ట్కి మొత్తం అమితాబ్ బచ్చన్ గారికి ఆయన లేకపోతే సినిమా లేదు ఈ కల్కి సినిమాని బతికించింది మాత్రం రాజమౌళి గారు ఉన్నారు ఆయనతోటి కాదు ఆర్జీవి గారు ఉన్నారు ఆయనతోటి కాదు కమల్ హాసన్ ఉన్నారు ఆయనతోటి కాదు ప్రభాస్ గారు ఉన్నారు కానీ నాకైతే హీరో అందులో సల్మాన్ బుజ్జి క్యారెక్టరా నేను అందుకనే సాఫ్ట్వేర్ చూడాలని చెప్తున్నా బ్రహ్మానందం గారు ఉన్నారా ఆయన ఊతనే మంచం మీద ఎప్పుడు చూసినా మంచం మీద పనుకొని ఉంటుండు ఆయన ఎందుకు పెట్టారు అర్థం కావట్లేదు ఆయనకు అర్జున్ పాత్ర పెట్టారు విజయ్ దేవరకొండ డబ్బింగ్ వేరే పెడుతుండే బాగుంటుండే ఆయన డైలాగులు ఎట్లుంటాయో మనకు తెలుసు కదా నవ్వీర్ అంతా అర్జునుడు అంటే కురుక్షేత్రంలో బ్రహ్మాండమైన హీరో ఇప్పుడు మన భారతదేశంలో రజనీకాంత్ గారు మన ప్రభాస్ గారు ఎట్లనో ఆ కురుక్షేత్రంలో అర్జునుడు అంటే పెద్ద ఇది కానీ ఈయనని పెట్టడం నాకు నచ్చలే ఈయనని పెట్టారు 2 ఆయన డైలాగ్ ఎట్లా ఉంటుంది అర్జున్ రెడ్డి డైలాగ్ ఆయన రాగానే పబ్లిక్ నవ్వీరు
సినిమా గురించి వదిలే కదా ఇదేంది ఇది నేను బిగ్ బాస్ పోదామని ట్రై చేస్తున్నాను. బిగ్ బాస్ రిక్వెస్ట్, ఐ లవ్ యూ. మూవీ చాలా బాగుందన్న. కల్కి మూవీ అసలు ఎక్కడ మాత్రం కూడా కాంప్రమైజ్ కాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకరైతే చెప్తాను, నిజంగా విజయ్ దేవరకొండ క్లైమాక్స్ మాత్రం అద్దర కొట్టేశాడు, దుర్ల కొట్టేశాడు. మెయిన్ ఏంటంటే సినిమా ఎంట్రీ అయితే ప్రభాస్ అన్న సినిమా స్టార్ట్ అయిన 20 minutes తర్వాత ఉంటాడు. ఎంట్రీ అయితే అదిరిపోయింది. సూపర్ డూపర్ హిట్ మూవీ. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది. అలాగే విజయ్ దేవరకొండ క్యారెక్టర్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రభాస్ అన్న అయితే ఎంట్రీ మామూలుగా లేదు భయ్య. ఎంట్రీ అయితే అదిరిపోయింది. సూపర్గా ఉంది సినిమా. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎక్కడ నాకు తెలిసి అయితే ఇలాంటి రికార్డులు అయితే బాహుబలిని మించిపోయిన రికార్డులు మళ్ళీ క్రియేట్ చేయాలంటే కల్కి సినిమా మాత్రం అసలు కలెక్షన్లు అయితే చాలా బాగున్నాయి. నాకు తెలిసి 1 week దాకా కూడా ఎక్కడ సరిగ్గా టికెట్లు అయితే దొరకలేవు. చాలామంది బ్లాక్లు అమ్మడము లేకపోతే వేరే విధంగా తీసుకోవడం జరుగుతుంది. కానీ అసలు కల్కి సినిమాకి అయితే 1 week దాకా అయితే టికెట్లు అయితే దొరకాయి. ఈరోజు ఐమాక్స్లో 2 విషయాలు అయితే చాలా ఫ్యాన్స్కి అయితే హ్యాపీగా నిలిచింది. ఒకటైతే మా ప్రభాస్ అన్న వాళ్ళ మదర్ రావడం, సినిమా చూడడం, అలాగే ఆ ఐమాక్స్కి బుజ్జి రావడం, అసలు ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్ అనమాట. చాలామంది బుజ్జితో ఫోటో తీయాలనుకున్న వాళ్ళు ఈరోజు ఐమాక్స్ దగ్గర రండి. ఎందుకంటే ఒక 2-3 days మాత్రం ఇక్కడ బుజ్జి ఉంటుంది ఐమాక్స్ ముందు. ప్రతి ఒక్కరు అలాగే బుజ్జితో ఫోటో దిగి ఐమాక్స్లో మంచి సినిమా చూసి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కువ రోజులు అయితే బుజ్జి అయితే ఇక్కడ ఉండదు. నాకు తెలిసి 2 days అని చెప్పారు. నాకు గ్రాఫిక్స్ అయితే అసలు గ్రాఫిక్స్ అనేది కానీ ఆ వెలివేషన్స్ కానీ ఆ సినిమా ఆటోగ్రాఫిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఆ లొకేషన్స్ కానీ అలాగే డైరెక్షన్ కానీ నాగేశ్వరన్ గారి డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ భయ్య. నిజంగా 100కు 200 మార్కులు అయితే వేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక నిమిషం నాకు తెలిసి ప్రభాస్ అన్న బాహుబలి సినిమాలో రాజమౌళి గారు చూపించిన దానికంటే డబల్ చూపించాడు. సూపర్ అన్న. గ్లామర్ కానీ ఆ హెయిర్ స్టైల్ కానీ బీట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ. అలాగే దీపికా పడుకోన్ గురించి అయితే ఒకటి చెప్పాలన్న, నిజంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా 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 డిఫరెంట్ కాంబినేషన్. చాలా డిఫరెంట్గా ఉన్నారు. అసలు జోనర్ అయితే చాలా బాగుంది. చూసేందుకు ఈడు జోడు చాలా బాగుంది అన్నమాట. సూపర్ మూవీ అసలు. అసలు అదే నేను అనేది చాలా మంది ఇది అడుగుతారు. అది చెప్తే ఆ ట్విస్ట్ అనేది చెప్తే అసలు సినిమా చూడరు. అంటే థియేటర్లోనే చూడాలి భయ్య. అలాంటి సీన్లు కొన్ని సీన్లు ఉన్నాయి. అది థియేటర్లోనే చూడాలి. మామూలుగా చెప్పినా కూడా చాలా మందికి అర్థం కాదు. సూపర్గా ఉంటుంది సినిమా. ఆయన క్యారెక్టర్ కొద్దిగా ఉన్నా కూడా ఉన్న కాడికి అయితే చాలా బాగుంది. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కానీ ఆర్జు గారి క్యారెక్టర్ కానీ చిన్నగానే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో సూపర్. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తారు. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అయితే ఇంకా అల్టిమేటెడ్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య సినిమా అయితే. అంటే ఈ సినిమాకి సంబంధించి కల్కి సినిమాకి సంబంధించి ఏంటంటే అన్ని ఇండస్ట్రీ వాళ్ళు అంటే తెలుగు కానీ కన్నడ కానీ మలయాళం కానీ ప్రతి బాలీవుడ్ వాళ్ళే కానీ టాలీవుడ్ వాళ్ళే కానీ ఎవ్రీథింగ్ అంటే హాలీవుడ్ వాళ్ళు కూడా ఇందులో యాక్ట్ చేశారు. అది చెప్పుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాళ్ళు ఇందులో చేయడం సూపర్ అన్న. అసలు మామూలుగా లేదు. సినిమా అయితే చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే కల్ట్ భయ్య. ప్రభాస్ అన్న గురించి చెప్పాలంటే ఈ సినిమాకి సంబంధించి నేను బాహుబలి సినిమా రికార్డులకు మించిపోయింది సినిమా.